హాయ్ అండి. ఈ వీడియో ఎప్పుడు పెడదామా అని వెయిట్ చేశాను. మొన్న సండే రోజు చేసిన బిర్యానీ ఛానల్ స్టార్ట్ చేశాక సెకండ్ టైం బిర్యానీ చేసిన. కానీ ఫస్ట్ టైం ఏమో ముస్లిం స్టైల్ బిర్యానీ చేసిన. అప్పుడు వీడియో తీయలేదు. రిలేటివ్స్ రావడం వల్ల నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఈసారి మాత్రం వీడియో కోసమే బిర్యానీ చేసిందేమో, కానీ టెన్షన్ పడ్డాను బిర్యానీ ఎలా వస్తుందా అని. చాలా రోజుల తర్వాత ఈ స్టైల్ బిర్యానీ చేసిన, దమ్ బిర్యానీ. ఎప్పుడు ముస్లిం స్టైల్ చేస్తున్నాను ఈ మధ్య. కేజీ రైస్కి కేజీ చికెన్ అంటారు కదా, కానీ నేను ఒక 150 గ్రామ్స్ రైస్ తీసి పక్కన పెడతాను ఎప్పుడు. ఇందులో కావాల్సినవి పెద్దవి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కారము, సాల్ట్, పసుపు ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి కదా. నేను క్లీన్ చేసుకున్న చికెన్కి పచ్చిమిర్చి, ఒక 4 పెద్ద నిమ్మకాయలు రసము, పెరుగు, సాల్ట్, కారము, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పసుపు. ఇంకా నేను ఇప్పటికీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు, అది ఇంకా కట్ చేయలేదు. కట్ చేసిన తర్వాత అది ఫ్రై చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ దాని ఆయిల్ కూడా మొత్తం పోసేస్తాను ఇందులోనే. అంటే నేనే వీడియో తీసుకొని నేనే కలపడం కదా, కొంచెం వీడియో ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి. నేను ఏది మర్చిపోతానా అని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నా. అల్లం మర్చిపోయాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు అల్లం కూడా వేసిన. ఆయిల్ కూడా మొత్తం పోసేసి కలిపి ఒక 1.5 అవర్ మంచిగా నానింది. ఈ చికెన్ బిర్యానీకి చికెన్ ఎక్కువగా నానితేనే కొంచెం అది పీస్ అనేది మంచిగా జ్యూసీగా వస్తుంది. అదే మెయిన్ ఇక్కడ. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, అంటే వెదర్ కూల్గానే ఉంది కదా అని. 1.5 అవర్ మాత్రం బాగా నానింది. ఆ తర్వాత బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను, 1 అవర్ నానాలి. కానీ నేను రైస్ డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి అందులో కావాల్సిన స్పైసెస్ వేస్తాను. బగారా ఆకు కానీ, జాపత్రి, అనాస పువ్వు, సాజీర, లవంగాలు, చెక్క ఇవన్నీ రైస్ ఆన్ చేసి రైస్లో వేసేస్తాను. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా. అందులో సాల్ట్ కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి ఒక స్పూన్ వేసాను. బాస్మతి రైస్ మేము ఎప్పుడు దావత్ తీసుకొచ్చుకుంటాం, కానీ ఈసారి ఎందుకో లూజ్ రైస్ తీసుకొచ్చారు. రైస్ బాగా వచ్చింది. అంటే సూపర్ మార్కెట్లలో లూజ్ కూడా ఉంటుంది, అలా అది కూడా ఒక్కోసారి బాగానే ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో పెట్టాను కానీ నేను విజిల్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ రైస్ ఉడకడం కోసమని డైరెక్ట్ అందులోనే వేసిన నేను. ఇంకా అది బాయిల్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. పుదీనా ఆకు మర్చిపోయాను, ఇంకా మధ్యలో పుదీనా కూడా యాడ్ చేశాను. కావాలంటే లాస్ట్లో పైన వేసుకోవచ్చు. నేను ఈ రైస్ ఉడికేటప్పుడే పుదీనా వేసిన. రైస్ మనకు తెలుస్తుంది కదా, ఒక 70% కుక్ అయ్యాక రైస్ ఎక్కువ బాయిల్డ్ అయినా కానీ మన చికెన్ బిర్యానీ ముక్కలు వేసినప్పుడు ఆ వాటర్కి దీనికి తొందరగా మెత్తగా అయిపోతుంది. అందుకే 70% సరిపోతుంది. రైస్ కొంచెం నాకు ఎక్కువసేపే పట్టింది బాయిల్డ్ అవ్వడానికి. ఇంకా నేను వెంటనే తీసేసి బిర్యానీ ఎందులో చేస్తామో ఆ బిర్యానీ బౌల్లో డైరెక్ట్ చికెన్ ముక్కలు వేసేసిన. అంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని డైరెక్ట్ వేసేసి, కొందరు ఆయిల్ వేస్తారు కానీ నేను ఆయిల్ వేయలేదు. ఫస్ట్ లెగ్ పీసులు వేసిన. గ్రేవీ ఎప్పుడైనా కింద వేస్తాను, ఈసారి ఓన్లీ లెగ్ పీసులు వేసి రైస్ ఒక లేయర్ వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిన ముక్కలు ఉంటాయి కదా చెస్ట్ పీసులు, అవి వేసి గ్రేవీ అంతా మధ్యలోనే వేసిన. నాకు ఈసారి చేంజ్ ఏం కనిపించిందంటే, ఈ గ్రేవీ అంతా నేను కింద వేయడం వల్ల అది ఎక్కువగా కింద అడుగంటిపోయి మసాలా ఫ్లేవర్ రాకపోయేది. ఈసారి నేను గ్రేవీ మధ్యలో వేయడం వల్ల నాకు టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకో లేయరు రైస్ మొత్తం వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, ఇది మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది హైదరాబాద్ బిర్యానీ మసాలా, అది పైన అలా స్ప్రెడ్ చేసిన. మన ఇష్టం అది. నేను చికెన్లో కాకుండా డైరెక్ట్ రైస్ పైన వేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసి దానిపైన మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. కావాలంటే పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టిన ఒక 15 మినిట్స్. ఇంకా ఒక 2 అవర్స్ ప్రాసెస్ ఇది బిర్యానీ. కానీ చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే బిర్యానీ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, కానీ నేను ఈ స్టైల్ ట్రై చేసింది మాత్రము నాకు చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లేవర్ కూడా రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ లాగా అనిపించింది, బాగుంది. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంటే వీడియో తీస్తూ కూడా బిర్యానీ ఇంత సక్సెస్ చేసినందుకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.